కావ్య అయితే అప్పుకి అదిగోనే మీ బావ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఆ రాజు బ్రతికే ఉన్నాడని సంగతి అప్పుడే అప్పు అయితే చూసి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో యామిని అయితే వచ్చి రాజుని అయితే హగ్ చేసుకొని మన పెళ్ళికి నువ్వు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ బావ అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక యామిని రాజులకు తెలియకుండా అప్పు కావ్య అయితే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. యామిని అయితే రాజుతో నువ్వు మన పెళ్ళికి ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు తెలుసా, నా మీదే ఇష్టంతో నీ పెళ్ళికి ఒప్పుకున్నావు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తనకి వేరే గతం ఏదో ఉందని చెప్పేసి అనుకున్న రాజు అయితే యామిని మీద ఇష్టం ఉందని చెప్పలేక అలానే ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటాడనమాట. ఇక రాజు సైలెంట్గా ఉండడం చూసి ఇక యామిని కావాలని బావా నీకు ఇష్టం లేదంటే చెప్పు, నేను వెళ్ళి డాడీకి చెప్పి మన పెళ్ళి క్యాన్సిల్ చేయిస్తానని చెప్పేసి వెళ్ళిపోబోతూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే రాజు అయితే ఇక యామిని చేయి పట్టుకుని ఆపుతాడు. యామిని నువ్వు అంకుల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. కానీ నువ్వు ఏ క్లారిటీ ఇవ్వడం లేదు కదా బావా, నిజంగా నా మీద ఇష్టంతో నీ పెళ్ళి చేసుకుంటున్నావా లేదా నాకే అర్థం కావటం లేదని చెప్పేసి మళ్ళీ అంటూ ఉంటుందన్నమాట. ఇష్టమే, నీ మీద ఉన్న ఇష్టంతోనే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నానని చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడనమాట. ఇక ఆ మాటలన్నీ విన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే కావ్యకైతే అంతకుముందే రాజు గతం మర్చిపోకముందు మోకాళ్ళ మీద నిలబడి ఇక నువ్వంటే నాకు ఇష్టం, నేను ఎప్పుడైనా తప్పు చేసి నీకు దూరంగా వెళ్ళిపోతే నువ్వు మాత్రం నన్ను వదిలేయొద్దు కళావతి అని చెప్పేసిన మాటలే గుర్తు తెచ్చుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక యామిని ఏమో నువ్వు చెప్పేది నిజమేనా బావా, ఏది ప్రామిస్ చేయని చెప్పేసి చెయ్యి అయితే చాపుతుందనమాట. ఇక రాజు అయితే యామినికి అయితే ప్రామిస్ చేస్తాడు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడు నీ భార్యగా ఫీల్ అవుతున్నాను, ఈ రోజు కోసం నేను కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక కావ్య అయితే బాధపడిపోతూ ఏంటయ్యా ఇది, ఆయన ప్రాణాలను కాపాడి ఇలా దగ్గర చేస్తున్నావు అనుకునే లోపే అందనంత దూరంగా తీసుకెళ్తున్నావు అని చెప్పి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే అప్పు అయితే కావ్యతో అక్క ఎవరు వాళ్ళంతా, అక్కడ బావతో ఎందుకున్నారని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. తన పేరు యామిని అని తప్ప నాకు ఇంకేం తెలియదు అప్పు అని చెప్పేసి కావ్య అయితే చెప్తూ ఉంటుంది. సరే నాకు విషయం చెప్పు, అక్కడ ఉన్నది మన బావే అని నువ్వు నమ్ముతున్నావా అని చెప్పేసి అప్పు అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. నా మనసు నన్ను మోసం చేయదప్పు, ఆయన మీ బావగారే అని చెప్పేసి కావ్య అయితే చెప్తూ ఉంటుందన్నమాట. మరి కేసు పెట్టి మన బావను మనం తెచ్చేసుకుందాం అక్క, అయితే ఇంకెందుకు అక్క ఇంకా ఆలోచిస్తున్నావు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 4 తగిలిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి, కోర్టులో వాళ్ళు చేసిన మోసం మొత్తం బయట పెట్టి మన భావన మనం తీసుకొచ్చేద్దాం అని చెప్పేసి అప్పు అయితే అంటూ ఉంటుందన్నమాట. ఆ ఆలోచన నాకు లేదనుకుంటున్నావా, అలా చేస్తే మనమే నష్టపోతాం అని చెప్పేసి కావ్య అయితే చెప్తూ ఉంటుందన్నమాట. తప్పు చేసింది వాళ్ళైతే మనకు నష్టం ఎలా జరుగుతుంది అక్క అని చెప్పేసి అప్పు అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. ఇక కావ్య అయితే అప్పు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, యాక్సిడెంట్ తర్వాత గతం మర్చిపోయింది నిజమే కదా, పైగా డాక్టర్ ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రెషర్ పడినా తన ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసి అని కావ్య అయితే అప్పుతో అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పు అయితే వాళ్ళు మనం ఏం చేసినా ఊరుకోవాలా అని చెప్పేసి అప్పు అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. లేదప్పు, బాగా ఆలోచించి ఒక పథకం ప్రకారం వెళ్తేనే మనం అనుకున్నది సాధించగలం అప్పు, మీ బావగారిని తిరిగి మనం దక్కించుకోగలమని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట కావ్య. ఇక అప్పు అయితే కోపంగా అసలు నీ ఆలోచన ఏంటక్క, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. అప్పు ప్లీజ్ నేను చెప్పేది విను, నువ్వు ఒక పని చేయి, అసలు ఆ యామిని ఎవరు, తనకి మీ బావకి సంబంధం ఏంటి అని చెప్పేసి నువ్వు మొత్తం తెలుసుకోవాలని చెప్పేసి అప్పుతో అయితే చెప్తూ ఉంటుందన్నమాట కావ్య. ఇక అప్పు అయితే వింటూ ఉంటుందన్నమాట. మేము ఇద్దరం వెళ్తున్న కార్కి యాక్సిడెంట్ జరిగితే నా దగ్గర ఉన్న మీ బావగారిని తను ఎలా తీసుకెళ్ళగలిగింది, ఎంత తెలివిగా ఎలా ప్లాన్ చేసింది, అసలు మీ బావని ఎలా నమ్మించగలిగింది, వాళ్ళంతా ఎవరు, ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆయనకి ఏదైనా ప్రమాదం తలపెట్టడానికి ఇలా చేస్తున్నారా లేదంటే ఆయన మనకు దూరం చేయడానికి చేస్తున్నారా, ఈ ప్రశ్నలన్నిటికీ మనకి సమాధానం కావాలి, అప్పుడే మనం వాళ్ళు వేసిన ప్లాన్ని తిప్పికొట్టగలం అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుందన్నమాట. అయితే సరే అక్క, ఆ యామిని సంగతి నేను చూసుకుంటాను, బావకి గతం గుర్తుకు తెచ్చే పనిలో నువ్వు ఉండక్క అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక కావ్య అయితే అది అంత ఈజీ కాదప్పు, ఆయనకు గతం గుర్తు చేస్తే కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది, ఇప్పుడు అది కూడా నా చేతిలో లేదు, పైగా ఆ యామిని లేని గతాన్ని చూపించి ఆయన నమ్మించడానికి ట్రై చేస్తుంది, కానీ నాకు మీ బావకు ఉన్న బంధం నిజమైనదే కదా, ఆయన మనసులో నేను ఉన్నాను కదా, మా బంధమే ఆయన గతాన్ని గుర్తు చేయాలి, తనంతా తానే నన్ను గుర్తుపట్టాలి, అలా జరగాలంటే నేను ఆయనను పదే పదే కలుస్తూ ఉండాలని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుందన్నమాట.
ఇక అప్పు అయితే ఎలా కలుస్తావక్క, ఇప్పుడు బావకి నువ్వెవరో తెలియదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక ఆయనతో కొత్తగా పరిచయం చేసుకుంటాను. యామిని అడ్డొస్తుందనే భయం లేదు. నేను నోరు తెచ్చి నిజం చెప్పనంత వరకు అది కూడా ఆయనకు నిజం చెప్పదు. దాన్ని వాడుకోవాలి. అప్పు, మరో ముఖ్యమైన విషయం, మీ బావగారు అలాంటి పరిస్థితిలో ఉన్నట్లు ఈ ఇంట్లో ఎవరికీ చెప్పొద్దని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుందన్నమాట. కనీసం ఇంట్లో వాళ్ళకైనా చెబుదాం అని చెప్పేసి అప్పు అనడంతో వద్దు అని చెప్పేసి నా మీద ప్రామిస్ చేయని చెప్పేసి ఓట్టు పెట్టుకుంటుంది అనమాట కావ్య. ఇక అప్పు యామిని వివరాలు తెలుసుకునే పనులు అయితే పడుతూ ఉంటుంది. ఇక కావ్య ఏమో రాజుతో చాటింగ్ చేస్తూ చేస్తూ అలా రాజుకైతే దగ్గర పడుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.